టీడీపీలో చేరుతున్న సడన్ షాక్ ఇచ్చిన వైసీపీ ఎంపీ. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మధ్య వైసీపీకి రాజీనామా చేసిన యంగ్ ఎంపీ తిరిగి పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసిన ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. అవును, మళ్ళీ వైసీపీలో చేరే ఉద్దేశమే లేదని, త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చుకొచ్చారు. ఇంతకీ ఎవరా ఎంపీ, ఇప్పుడెందుకు చర్చ అనే విషయాలు తెలుసుకుందాం. త్వరలో టీడీపీలో చేరుతున్నానని చెప్పి వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ మేరకు నర్సారావుపేట పార్లమెంట్ ప్రజలకు ఆయన ఓ లేఖ రాశారు. 5 ఏళ్లుగా ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానం మరువలేనన్నారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణ గురించి అందరూ అడుగుతున్నారన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్ళీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానన్నారు. త్వరలో అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నానని లావు కృష్ణదేవరాయలు క్లారిటీ ఇచ్చారు. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ మీ ముందుకు వస్తానని తెలిపారు. గత 5 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశానని కృష్ణదేవరాయలు తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. వరికపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పల్నాడు ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తానని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఇది వ్యూవర్స్.